సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. మేఘానిలోని ఓ హాస్పిటల్ సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానంగా గుర్తించారు అధికారులు. ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. వీరిలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైట్ క్రాష్ అయిన సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానాలకు తరలిస్తున్నారు. డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా ప్రముఖులున్నట్లు తెలుస్తోంది. మరేంటి డీటెయిల్స్? అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటి క్రితమే విమానం మొత్తం కూడా క్రాష్ అయిపోయిన పరిస్థితి. ఇప్పటికే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సంబంధించిన విమానంగా కూడా అధికారులు గుర్తించారు. అయితే వన్స్ టేకాఫ్ అయిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ వ్యవధిలోనే విమానం మొత్తం కూడా క్రాష్ అయిపోయినట్లు అధికారులు గుర్తించారు. అప్పుడే ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ నుండి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించి డిపార్చర్ రన్వే 23 నుండి ఈ విమానము టేకాఫ్ అయినట్లు ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటి క్రితమే మొత్తం కూడా క్రాష్ అయిపోవడము, టేకాఫ్ అయిన తర్వాత అటు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సంబంధించిన సిగ్నల్స్ కూడా విమానానికి కట్ అయిపోయినట్లు, ఏటీసీ కూడా అది వన్స్ టేకాఫ్ అయిన తర్వాత కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు కొంతవరకు ఏటీసీ గమనించి విమానంలో ఉన్నటువంటి పైలట్, కో పైలట్ని సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుందాము అనే ఆలోచన చేస్తున్న క్రమంలోనే అది మొత్తం కూడా విమానం గృహ నివాసాల్లోకి దూసుకెళ్లిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. బీఎస్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా మనం వీడియోలో చాలా క్లియర్గా అది ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయిన తర్వాత జస్ట్ సర్టన్ హైట్లోనే ఉంది. సో గృహ నివాసాల నుండి అది మొత్తం కూడా వెళ్తున్న పరిస్థితి. సో అక్కడ గృహ నివాసాల్లో కూడా రెగ్యులర్గా వాళ్ళు వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. సో అలాగే ఈరోజు ఆ విమానం టేకాఫ్ అయ్యి వెళ్తున్న టైంలో కూడా వీడియో తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది చెట్టును ఢీకొట్టడము, దాంతోపాటు అక్కడే ఉన్న ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ సంబంధించి అందులోకి దూసుకుపోయిన సిచ్యువేషన్. సో ఒక్కసారిగా అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆ రెస్క్యూ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వితిన్ మినిట్స్లోనే దాదాపు 12 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొత్తము ఎయిర్పోర్ట్ పక్కనే ఈ ఘటన జరిగింది కాబట్టి మెగానీ ఏరియాలో ఈ క్రాష్ అనేది జరిగింది. సో ప్రస్తుతము ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తము క్రాష్ అయిపోయిన తర్వాత మొత్తం దట్టమైన పొగలు, మంటలు వ్యాప్తి చెందుతున్న క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మొత్తం టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఫైర్ ఫైటర్స్ కూడా మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 230 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంతోపాటు పైలట్, కో పైలట్, అట్ ది సేమ్ టైం విమానానికి సంబంధించిన సిబ్బంది 12 మంది, అంటే మొత్తం 242 మంది విమానంలో ఉన్నప్పుడు విమాన ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఎన్ని క్యాజువాలిటీస్ ఉన్నాయి, ఎంతమంది మరణించారు, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తర్వాత అధికారులు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ పైన అధికారులు దృష్టి సారించారు కాబట్టి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఆ దొట్టమైన పొగలు అనుకోవచ్చు, లేకపోతే మంటలన్నీ కూడా వ్యాపిస్తున్న క్రమంలో వాటిని అదుపు చేసే ప్రయత్నము, దాంతోపాటు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రుల్ని సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు హెల్త్ ఎమర్జెన్సీలో భాగంగా పరిసరాల్లో ఉన్న అన్ని హాస్పిటల్స్కి తరలిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అయితే ఇదే విమానంలో ప్రస్తుతం ఈ 130 మంది ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు, ఆ ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, ఇటు బిజినెస్ క్లాసెస్ సంబంధించిన దాంట్లో అతడు ప్రయాణం చేస్తున్నట్లు కొంతవరకు ఆ ఫ్లైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అతని పేరు కూడా ఉంది. సో ఆ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు ఇతరేతర ప్రముఖులు కూడా ఇటు వ్యాపార రంగానికి సంబంధించి కావచ్చు, రాజకీయ రంగానికి సంబంధించిన కొందరు ప్రముఖులు కూడా ఇదే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నట్లు కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. కానీ ప్రస్తుతం విజయ్ రూపానీ అందులో ఉన్నట్లు, అక్కడి నుండి అహ్మదాబాద్ నుండి అతడు
అతడు లండన్ ఫ్లైట్లో స్టార్ట్ అవుతున్నట్లు కూడా చాలా క్లియర్గా టికెట్స్ సంబంధించిన మొత్తం కూడా హిస్టరీ చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు ప్రముఖులు ఈ విమానంలో అనే దానిపైన కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అటు అమిత్ షా కూడా నేరుగా గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడి ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షించడంతో పాటు మొత్తము ప్రమాద తీవ్రత అనుకోవచ్చు, నష్ట తీవ్రతను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దాంతోపాటు మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. సో ఇటు ఎక్స్ అకౌంట్లో కూడా చాలా క్లియర్గా ఈ ప్రమాదానికి సంబంధించి అనుకోని ఘటన, ఊహించని ఘటన చోటు చేసుకుంది అనేది ఆయన చెప్పడంతో పాటు ఇప్పటికే అధికారులకి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో లేకపోతే ఈ ప్రమాదంలో అత్యంత తీవ్రంగా గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో ప్రాణాపాయ స్థితిలో కూడా చాలా మంది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెలికాప్టర్ వన్స్ క్రాష్ అయిన తర్వాత అందులో ఉన్న వారందరూ కూడా మొత్తము ఆ మంటలకి మొత్తం కూడా దగ్ధమైపోయే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇందులో డెత్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనేది కొంతవరకు ఎవరైతే పరిశీలకులు ఉన్నారో స్థానికంగా చూసిన వారు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న అంశము. మొత్తం బిల్డింగ్ని ఎప్పుడైతే అది ఢీకొట్టిందో దాని తర్వాత మొత్తము దట్టమైన పొగతో పాటు మంటలు కూడా అలుముకున్నాయి. మొత్తం కూడా క్రాష్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందులో ప్రయాణించేవారు అంటే దాదాపు 242 మంది అందులో ఉంటే ఎంతమంది మరణిస్తారు, ఎంతమంది క్షతగాత్రులుగా, ఎంతమంది గాయపడతారు అనేది చెప్పలేని పరిస్థితి. కానీ డెత్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమేరకు మనకు తెలుస్తున్న అంశం. కానీ ప్రభుత్వం తరఫు నుండి ఇప్పటి వరకు అటు క్యాజువాలిటీకి సంబంధించి కావచ్చు, ఎంతమంది మరణించారు, లేకపోతే ప్రస్తుతము ఘటనకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన అధికారికంగా ఇంకా ప్రభుత్వం నుండి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. కానీ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ఇటు కేంద్ర మంత్రులకు సంబంధించి ప్రమాద తీవ్రత కొంతమేరకు ఎక్కువగానే ఉందని భావిస్తున్నారు. దాంట్లో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. కాబట్టి ఎవరైతే వెంటనే బిఎస్ఎఫ్ కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు ఇతరేతర మెడికల్ టీమ్స్, దాంతోపాటు ఇతరేతర ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఘటనా స్థలాన్ని చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తున్నారో మనుషుల్ని వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లకు తరలిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. దాదాపు 12 ఫైర్ ఇంజన్లతో పాటు ఆ సంఖ్య కాస్త పెరిగింది. ఇప్పుడు ఒక 18 నుండి 20 ఫైర్ ఇంజన్ల రంగంలోకి దించి ఎక్కడికక్కడ మంటలను అదుపు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఆ ఘటనా స్థలంలో నెలకొంది. దాంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీలో భాగంగా ఇటు సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికి కూడా అధికారులు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే దాదాపు 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. కాబట్టి ఆ సమీపంలో ఉన్న హాస్పిటల్స్ సంబంధించి ఎక్కడ వీలైతే అక్కడ ఎంత ఎర్లీగా ఫస్ట్ అవర్లో వాళ్ళని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళగలిగితే ఆ హాస్పిటల్లో ఫస్ట్ అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే కొంతమేరకు వాళ్ళ పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది. కాబట్టి హాస్పిటల్లకు సంబంధించి సమీపంలో ప్రస్తుతం మెగాని ఏరియాలో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించిన యాజమాన్యాలందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా అందుబాటులో ఉండాలి వైద్యులు అని చెప్పారు. సో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అందులో ఉన్నట్లు కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. దానికి అనుగుణంగానే అతడు టికెట్ సంబంధించి కావచ్చు కొన్ని కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతము వైరల్గా మారిన పరిస్థితి. సో విజయ్ రూపానీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, రాజకీయానికి సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే వ్యాపార రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. సో మొత్తానికి रिक्वेस्ट करता हूं सभी हमसे सहयोग करें, जितनी पुलिस उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके. थैंक यू. विजय रूपानी जी थे सर. क्या सर रूपानी जी थे? विजय रूपानी जी थे सर. अभी आइडेंटिफाई नहीं हुआ, जब होगा तब बताया जाएगा. भाई सभी साइड में हो जाइए.